యుఎస్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్తో తెలుగులో మాట్లాడవచ్చా? ఒకవేళ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడవచ్చా మేడం అక్కడ దిగిన వాళ్ళు? డెఫినెట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి తెలుగులో. కాకపోతే వాళ్ళు ముందే చెప్పాలి ఏ లాంగ్వేజ్లో ఏంటి అంటే ట్రాన్స్లేటర్ని అవైలబుల్ చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు కొంతమంది ఆఫీసర్స్ బిట్స్ అండ్ పీసెస్గా కొంత తెలుగు మాట్లాడుతూ ఉంటారు, బట్ ఎక్కువగా ట్రాన్స్లేటరీ సర్వీసెస్ యూజ్ చేసుకొని మాట్లాడవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ వచ్చినా కూడా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో ప్యానిక్ అయిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ దే రిక్వెస్ట్ సర్వీసెస్, సో ట్రాన్స్లేషన్ అవైలబుల్ ఉంటుంది, డెఫినెట్గా మాట్లాడవచ్చు తెలుగులో. సో ఆ ట్రాన్స్లేటర్కి అంటే వీళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో అడిగే ఆఫీసర్కి కన్వే చేయడము. సో డెఫినెట్గా ఫియర్లెస్గా అడగచ్చు. యుఎస్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు? ఇమిగ్రేషన్ అనేది చాలా వ్యాస్ట్. మనకంటే ఇప్పుడు లెట్సే ఒక్క ఫ్లైట్లోనే మనకు ఎన్నో వందలాది మంది ఉంటారు కాబట్టి అందులో రకరకాల వీసాస్తోనే దిగుతూ ఉంటారు. అంటే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ లాగా ఈచ్ పర్సన్కి డిఫరెంట్ క్వశ్చనరీ లాగా. అంటే ఇప్పుడు F1 మీద వచ్చే వాళ్ళకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, లెట్సే ఇప్పుడు ఒక పర్సన్ DC ఏరియాలో యూనివర్సిటీ ఉంది, బట్ ఆ పర్సన్ కాలిఫోర్నియాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏమడుగుతాడు, అసలు అంటే వేరే డిఫరెంట్ అంటే నీ ఈస్ట్లో ఉంటే నువ్వు కాలిఫోర్నియాకి ఎందుకు వచ్చావు? సో వాళ్ళ వీసాస్ని బట్టి, వాళ్ళు ల్యాండ్ అయిన దాన్ని బట్టి కూడా వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటాయి. సో యాజ్ ఎగ్జాంపుల్గా నేను F1 వాళ్ళని అంటే కాలిఫోర్నియాలో ఎందుకు దిగావు ఏంటి, సో వాళ్ళు చెప్పాలి అనమాట. లెట్సే కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ సిబ్లింగ్స్ ఉంటారు. సో మా అక్క దగ్గరికి వెళ్ళో బ్రదర్ దగ్గరికి వెళ్ళో ఒక కపుల్ డేస్ స్పెండ్ చేసి నేను మా యూనివర్సిటీకి వెళ్తాను అని అనుకున్నప్పుడు దే హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్. అంటే ఎందుకు ఇక్కడ నేను ల్యాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తున్నాను, నా ఫ్లైట్ టికెట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తే దట్ షుడ్ బి ఓకే. లేదు అంటే అక్కడ ఇట్ రైజెస్ ఎ రెడ్ ఫ్లాగ్, ఎందుకు ఇక్కడ దిగాడు అనేది. సో వాట్ ఎవర్ ద ఆన్సర్స్ యూ ఆర్ గివింగ్ ఇట్ టు ద ఇమిగ్రేషన్ అఫీషియల్, మేక్ ష్యూర్ మీరు చాలా క్లియర్గా ఇవ్వాలి వాళ్ళకి. అంటే H1లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు అడగొచ్చు, మీరు అంటే ఏ వీసాలో అంటే ఎక్కడ ఏ ఎంప్లాయర్కి వర్క్ చేస్తూ ఉన్నారు, ఎన్నాళ్ళుగా ఉన్నారు మీరు ఇక్కడ, సో మీ పే స్టబ్స్ చూపించండి, సో ఎక్కడ ఉంటారు, ఇవన్నీ అడగొచ్చు. సో మీ ఎండ్ క్లయింట్ ఎవరు అడగొచ్చు వాళ్ళకి. F1ని తీసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఏ యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు మీరు, ఎక్కడ అంటే రెసిడెన్సీ అయ్యి అంటే మీరు ఎక్కడ హౌసింగ్ ఉన్నారు, రిసైడ్ అయి ఉంటారు, తర్వాత వర్క్ చేస్తున్నారా, ఒకవేళ చేస్తే ఎక్కడ చేస్తూ ఉంటారు, మీ ఎంప్లాయర్ ఎవరు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఏ సెమిస్టర్లో ఉన్నారు. సో ఇప్పుడు విజిటర్స్ ఉన్నారనుకోండి, విజిటర్స్ వీసాలో ఇప్పుడు ఒక పర్సన్ నార్త్ ఈస్ట్ అంతా చూడడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు న్యూయార్క్లో దిగినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఐటనరీ అంతా వాళ్ళు చూపించాల్సి ఉంటుందన్నమాట. అంటే నేను ఒక 1 వీక్ న్యూయార్క్లో ఉంటాను, నెక్స్ట్ 1 వీక్ నేను వర్జీనియా DC ఏరియాలో ఉంటాను, అనదర్ వీక్ ఇంకొక దగ్గర ఉంటాను. సో అట్లా అన్నప్పుడు వాళ్ళు ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అడుగుతూ ఉంటారు. సో మేక్ ష్యూర్ అంటే మీ ఐటనరీస్ కానివ్వండి, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో, మీ హోటల్ బుకింగ్స్, మీ స్టే ఐటనరీస్ అంతా మీరు వాళ్ళకి ఫ్లైట్ అన్ని ఐటనరీస్ చూపించగలిగితే అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. బట్ మోస్ట్లీగా మీకు ఎవిడెన్స్ బేస్డ్గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ కాబట్టి బీ ప్రిపేర్డ్ విత్ ఆల్ దోస్ డాక్యుమెంటింగ్.